బ్రిక్స్ కరెన్సీ తేవాలి, యువాన్స్ కరెన్సీని ప్రపంచమంతా నడిపించాలి, రూబెల్స్ కథలో ప్రపంచమంతా నడవాలి, దిర్హామ్స్లో నడవాలా, ఇట్లాగా జరిగిన మొత్తాన్ని నాశనం చేయగలిగింది అమెరికా. డాలర్ డ్రీమ్స్ మళ్ళీ తీసుకొచ్చింది. డాలర్లెస్ ఎకానమీ నుంచి డాలర్ ఎకానమీ వైపుకి మళ్ళీ లాక్కెళ్ళింది. డాలర్ పతనాన్ని నుంచి మళ్ళీ డాలర్ని పటిష్టం చేసుకోవడం ప్రారంభించింది. హార్ముజ్ జలసంధి దిగ్బంధం, ఇరాన్ మీద దాడి, వీటి పరిణామాల తర్వాత ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. గల్ఫ్ దేశాలు ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఇరాన్ అమెరికాకి నష్టపరుస్తున్నాను, అమెరికా మిత్ర దేశాలైనటువంటి గల్ఫ్ దేశాలను దెబ్బగొట్టు అనుకుంది. కానీ గల్ఫ్ దేశాలకి ఆ దెబ్బ తగలాలని అమెరికా కోరుకుంది. అదే ఇరాన్ చేసి పెట్టింది. గల్ఫ్ దేశాలు దెబ్బతినడం వల్ల ఇప్పుడు డాలర్ ఎకానమీ వైపుకే సచ్చినట్టు మొగ్గుతాయి. అదే సందర్భంలో ఇటు ఇరాను డాలర్లోనే తన వ్యాపారం చేసుకోక తప్పదు. అది కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా ఇరాన్ మీద ఆ ఒత్తిడిని. రష్యా చైనాలు మేము మా కరెన్సీలో ఉన్నారు. వీళ్ళ వ్యాపారం వాళ్ళది, వాళ్ళ వ్యాపారం వెళ్ళినప్పుడు అదే ఆల్రెడీ ఇంతకుముందు జరుగుతుంది. కానీ ఇతర దేశాలతో వ్యాపారం చేసేటప్పుడు డాలర్ తప్పని పరిస్థితి అయింది. బంగారం అందుకని అనేక మంది ఇప్పటిదాకా డాలర్లను అమ్మేసి బంగారం కొన్న దేశాలు, బ్యాంకులు ఇప్పుడు బంగారం అమ్మి డాలర్లు కొనే పని పడేటప్పటికి అందుకనే బంగారం వెండికి సంబంధించినటువంటి మార్కెట్లో అతలాకుతలం అవుతున్నాయి.